హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సచ్చి సీక్రెట్స్. సో మేము మార్నింగ్ అయితే లేసేసాము. మా పాప అయితే మార్నింగ్ అంటే మేము లేవక ముందు లేసేసి కొంచెం అటు ఇటు నుసులుతుంటుంది అంటారు కదా, లైక్ మూలుగుతుంటుంది అనమాట. సో ఆమెను అట్లా పైన వేసుకొని పడుకొని చేతులతో అలా ఇట్లా కొడితే మీద పడుకుంటుంది కొద్దిసేపు. ఇక పడుకొని తర్వాత లేస్తుంది. తన పొజిషన్ లేసే ఒక 1 అవర్ ముందు ఇలానే ఉంటుంది. నా మీద కానీ సురేష్ మీద కానీ ఇలా పడుకొని ఉంటుంది ఖచ్చితంగా. బట్ వీ లవ్ దట్. బుజ్జిది మా మీద పడుకొని ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే లైక్ వీ కెన్ ఫీల్ ద కడల్స్. చాలా బాగా అనిపిస్తుంది. మార్నింగ్ నేను లేసి ఇంకా పాపని క్రిబ్లో కూర్చోబెట్టి లైక్ ఆడుకోవడము ఇంకా పడుకోవడం ఏదో ఒకటి చేసేది అందులో ఉండి. సో నేను ఇంకా తొందరగా ఈ బెడ్ అంతా సెట్ చేసేసుకుంటా. దీనికే నాకు ఒక 1/2 అవర్ దాకా అయిపోతుంది బెడ్ సెట్ చేసుకోవడానికి. ఎందుకంటే మధ్యలో ఆమె దగ్గర పోవాలి, నేను బెడ్ సెట్ చేసుకోవాలి, ఇదంతా టైం అయిపోతుంది నాకు. ఇంకా ఏంటది వస్తాయి కనమా. ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అలా వచ్చి ఫస్ట్ టీ పెట్టుకొని తాగితే కొంచెం హెడేక్. నాకు మార్నింగ్ లేవగానే ఈ మధ్య కొద్దిగా హెడేక్ అనిపిస్తుంది. సో పక్కా టీ తాగుతున్నా. ఇంతకుముందు నాకు అసలు టీ అలవాటే లేదు. బట్ నౌ టీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ మీ. సో ఇంకా తనకు కొన్ని పాలు పట్టేసి ఫామ్లో ఇచ్చేసేసి ఇంకా నేను వచ్చి తనని వాకర్లో వేసి టీ పెట్టుకుంటా. సో వాకర్ యూజువలీ 9 months నుంచి కానీ లైక్ 10 months నుంచి కానీ యూస్ చేస్తారని విన్నాను. బట్ నేను ఈ 7 monthsలోనే ఎందుకు వాడాల్సి వస్తుందంటే బికాస్ నాకు తనని ఎత్తుకొని ప్రతిసారి పని చేయాలి అని అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. అండ్ క్యారియర్లో వేసుకొని చేయాలన్నా ఇబ్బందే. నాకు కంఫర్టబుల్గా ఉన్నా కానీ క్యారియర్లో తనకి ఎక్కువసేపు సఫోకేషన్ అయిపోతుందేమో అని చెప్పేసి నేను ఇంకా త్వరగా సరే పర్లేదు ఏదైతే ఏముంది అని చెప్పేసి వాకర్లో వేసాను. బట్ వాకర్లో వేసిన దగ్గర నుంచి షీ ఈజ్ లైక్ రన్నింగ్ అక్కడికి ఇక్కడికి ఎట్లా తిరుగుతుందనంటే నడక వచ్చిన వాళ్ళు కదా తిరిగినట్టు తిరుగుతుంది. ఇంకా నేను కొంచెం టీ పెట్టేసుకొని తనకు మళ్ళీ ఇంకోసారి ఫామ్లో ఇచ్చి అక్కడ బౌన్సర్లో పడుకోబెట్టి నేను ఇంకా కొద్దిగా ఫ్రెష్గా టీ తాగుతున్నా. సో మాకు ఈరోజు ఏంటంటే మాకు ఇంట్లో లైక్ డిటర్జెంట్ లేదనమాట. మా అపార్ట్మెంట్స్ కింద నార్మల్ షాప్ ఉంటుంది. లైక్ ఆ అపార్ట్మెంట్కి ఆ కమ్యూనిటీకి ఒక షాప్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి తీసుకుందామని చెప్పేసి కిందికి వచ్చా. అలాగే 2 weeks హాలిడేస్ ఇంటి దగ్గరే ఉంది కదా, కొంచెం వస్తే బయటికి వస్తే తనకు కూడా బయట తిరిగినట్లు ఉంటుంది. పార్క్ కన్నా తీసుకోదాం, ఇంటి దగ్గర పార్క్ ఉంటుంది అని చెప్పేసి ఇంటి కింద పార్క్కి తీసుకొని వచ్చా. షీఈస్ ఎంజాయింగ్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది. పెద్దోళ్ళు కూర్చున్నట్టు కూర్చొని ఆ స్వింగ్లో కూడా అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది. చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకు. అసలు ఆమెను చూస్తుంటే లైక్ నేను ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నా, లైక్ ఇదంతా నేను ముందు చెప్పట్లేదు. సో వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు లైక్ తనని చూస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ అప్పుడే ఎంత పెద్దగా అయిపోయింది అన్న ఒక ఫీలింగ్ నాకు వచ్చేస్తుంది. నువ్వు మమ్మీ మీద కూర్చున్నప్పుడు అట్లా చెయ్యొద్దు. వి గోనా ఫాల్. ఓకే, లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ. నో, ఐ సెడ్ లుక్ ఎట్ మీ. ఈ దేశం మొత్తంలో మేము ఇద్దరమే ఉన్నట్టుంది నాకైతే. నో వన్. ఎంత ఖాళీగా ఉందో చూడండి.
No one. ఈరోజు సండేనే కదా, ఎవ్వరు బయటకు కూడా రావట్లేదు ఏందో. You like it? అన్నీ నోట్లకేనా? ఇంకా పైకి వచ్చి తనని ఇంకా నిద్రకు వచ్చిందనమాట. కింద కొంచెం అటు ఇటు ఆడేసరికి కలిసిపోయింది. సో తనని పడుకోబెట్టేశాను. ఫస్ట్ అయితే నేను పడుకోబెట్టాక నేను ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో బ్రేక్ఫాస్ట్ అంటే నాకు ఫస్ట్ మైండ్లోకి వచ్చేది మాత్రం పాస్తానే. బికాజ్ మా ఇంట్లో ప్లెంటీ ఆఫ్ పాస్తా ఉంటుంది అండ్ నాకు ఇష్టం అనమాట. పాస్తా బాగా తింటా అండ్ ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది అన్నట్లు అనిపిస్తుంది. సో నేను ఏదన్నా అనుకుంటే నేను టిఫిన్ చేసుకోవాలి అని కిచెన్లోకి వెళ్తే ఫస్ట్ మాత్రం నా మైండ్లోకి ఆ పాస్తా ఉంది. సో చీజ్ ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయి, ఇంకా చేసేసుకుందామని అనిపించేస్తుంది. ఈరోజు కూడా ఇంకా సరేలే అని చెప్పేసి పాస్తా చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ కెటల్లో హాట్ వాటర్ పెట్టేసుకొని ఇంకా మళ్ళీ దాన్ని కొంచెం బాయిల్ చేసేసుకొని ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది నా పాస్తా ప్రాసెస్. మీరు కూడా చూడండి ఈ వీడియోలో నేను పాస్తా ఎలా చేసుకుంటాను అని. ఇంత ఈజీగా అయిపోతుంది కాబట్టి నాకు మైండ్లోకి ఫస్ట్ పాస్తా వస్తుంది అండ్ చాలా ఇష్టంగా తింటాను కూడా. సో ఫస్ట్ ఆనియన్స్ టమాటాస్ వేసుకొని స్టీర్ చేసుకున్నాక మళ్ళీ నేను ముందు బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని వేసేసి అందులో యాడ్ చేసేసి ఇంకా కలుపుకోవడమే. నేను బాయిల్ చేసుకున్నప్పుడే సాల్ట్ వేస్తాను కాబట్టి నాకు మళ్ళీ సపరేట్ సాల్ట్ అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ కావాలి అని అనుకుంటే ఎక్కువ వేసుకుంటా. సో తర్వాత చీజ్ తీసుకొని గ్రేట్ చేసుకుంటా అనమాట. యాక్చువల్లీ బయట గ్రేటెడ్ చీజ్ కూడా దొరుకుతుంది, బట్ నేను క్యూబ్స్ తెచ్చుకున్నా. సో దాన్ని గ్రేట్ చేసేసుకొని దాంట్లో వేసేసుకొని స్టీర్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే. సో నా పాస్తా ఇంత ఈజీగా ఇంత ఫాస్ట్గా అయిపోతుంది. సో నాకు వంట చేసేటప్పుడు ఖచ్చితంగా ఫోన్లో ఎవరో ఒకరు ఉండాలి. అలా ఫోన్లో కొందరితో మాట్లాడుకుంటా, లైక్ మా మమ్మీతోనో లేకపోతే నా ఫ్రెండ్స్తోనో ఎవరితోనో మాట్లాడుకుంటూ ఇలా గబగబా పని చేసుకుంటా. సో దిస్ ఈజ్ హౌ మై పాస్తా లుక్స్. నేను చీజ్ కంటెంట్ కూడా ఎక్కువ యూస్ చేయను, లైక్ నార్మల్గా వేసుకుంటా. ఎందుకంటే ఇప్పుడే బాధపడిపోతున్నా, చాలా లడ్డుగా అయిపోతున్నా అని. సో అందుకని చీజ్ కూడా ఎక్కువ వేయటం లేదు. అండ్ ఎక్స్ట్రా ఇఫ్ నాకు కొంచెం స్పైసీగా కావాలి అని అనుకుంటే ఇలా చిల్లీ ఫ్లేక్స్ నేను సీజనల్ యాడ్ చేసేసుకుంటాను. నేను అలా తినేసి కొద్దిసేపు కూర్చున్నా, ఇంకా పాప లేసేసింది. సో మళ్ళీ పడుకోమంటే ఇక పడుకోదు. సో నేను కాకపోతే నాకు టైం వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 11 అయిపోయింది. సో సురేష్ యాక్చువల్లీ ఆ రోజు 12:30 వరకే వచ్చేస్తా అని చెప్పినాడు. సో మార్నింగ్ ఏం తినకుండా వెళ్ళిపోయినాడు కదా, వచ్చేసరికి ఆకలి అవుతుంది అని చెప్పి త్వరగా ఫుడ్ ప్రిపేర్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఇంకా తీసుకొని పాపని అలా సంకలేసుకొని ఫుడ్ చేయాల్సి వస్తుంది. ఇంట్లో ఒక చిన్న పాపని వేసుకొని ఒక్కదాన్నే చేసుకోవాలి అని అనుకుంటే అదొక పెద్ద టార్చర్ అనమాట. ఆమెను ఎత్తుకొని వంట చేసుకుంటూ తనకేడ ఏమన్నా కాలుతుందేమో అని చెప్పి భయపడుకుంటా ఇవన్నీ మైండ్లో పెట్టుకొని చేయాలని అంటే అదొక మెంటల్ టార్చర్. సో గాయ్స్, మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అయినో చాలామంది ఉన్నారు ఇలా చేసేవాళ్ళు. సో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది నాకు కొంచెం చెప్పండి. సో ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ యూ గాయ్స్. నేర్చుకుంటా కొంచెం అన్న మీ దగ్గర నుంచి. సో దాట్ ఇంకా కొద్దిసేపు చూశాను, వాకర్ లేస్తే ఉండట్లేదు, లేచింది కదా, నిద్ర లేచింది కాబట్టి ఏడుస్తుంది. సో ఇంకా బేబీ క్యారియర్ తీసుకొచ్చుకొని ఇంకా బేబీ క్యారియర్ వేసుకొని వంట చేయాల్సి వచ్చింది. సో ఇంత హార్డ్ అంటే అంత హార్డ్. ఇంకా నేను అప్పటికప్పుడు త్వరగా అయిపోవాలని చెప్పేసి ఎగ్ ఫ్రై చేశాను. ఫాస్ట్గా అయిపోతుంది కదా ఎగ్ ఫ్రై, టైం లేదు, సురేష్ వచ్చేస్తాడేమో అని చెప్పి ఇంకా రైస్ పెట్టేసి త్వరగా ఎగ్ ఫ్రై చేశాను. వైట్ ఉండేది పింక్ కలర్లో అయిపోయింది. ఏమైందంటే ఒక బ్లౌజ్ వేసిన, ఆ బ్లౌజ్ మొత్తం కలర్ పోయింది, అన్ని బట్టలకు అంటింది. అసలు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పాప
పాపది ఎంత ముద్దుగా ఉంటుంది తెలుసా ఈ ఫ్రాక్. వైట్గా వేస్తే మస్తు క్యూట్ ఉండేది. ఫోటో పెడతా చూడండి, పింక్గా అయిపోయింది. సురేష్కి టీషర్ట్ అంటే ఇష్టం. నిద్ర పోతుండు, లేచినాక చూపించాలి ఏమంటాడు. ఇది రెండే కాదు, అన్నీ, లిటరలీ ఎవ్రీథింగ్. అన్నీ ఎక్కువ బుడ్డదాని బట్టలే. ఎవ్రీథింగ్. సో యాక్చువల్లీ ఏమైందనంటే నేను వాషింగ్కి ఈరోజు సరే అని చెప్పి చాలా రోజులు అవుతుందని చెప్పి వాషింగ్కి వేసాను. అసలు నాకు నా మైండ్ ఎటు పెట్టానో ఏమో కానీ అసలు నేను ఎప్పుడు వైట్ క్లోత్స్ కలిపి వేయను. బట్ ఈరోజు అన్నీ కలిపేసిన. దాంట్లో పర్టికులర్గా నా బ్లౌజ్ ఒకటి వేసిన. మా మమ్మీ అప్పటికి చెప్తూనే ఉంది, ఆ బ్లౌజ్ వేయకు, ఖరాబ్ అయిపోతుంది, శారీ పట్టు టైప్ అనమాట ఆ బ్లౌజ్ది, సో వద్దు వేయకు అని అన్నది. బట్ నాకు ఏమో ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ వేసినాక చెప్పింది మా మమ్మీ అని చెప్పి ఎవరు తీస్తారా అని బద్ధకం ఎక్కువై తీయలేదు. సో ఒక్క మిస్టేక్ వల్ల అన్ని బట్టలు మొత్తం పింక్ కలర్ అయిపోయినాయి. అసలు చాలా అంటే చాలా చిన్నదాని బట్టలు ఎక్కువ అయిపోయినాయి. చాలా బాధ వేసింది నాకు. నువ్వు నన్ను తిట్టద్దు, ఏమనొద్దు. నా బ్లౌజ్ మొత్తం ఒక్క బ్లౌజ్ వల్ల బట్టలన్నీ ఖరాబ్ అయినాయా మొత్తం. ఇగో ఇంకా నావి ఉన్నాయి వైట్ కలర్. నేను ఇది ఒక్కటే బుట్టదని వైట్ ఫ్రాక్ చూడు. మరి నీకు తెలియదు ఆ కలర్ వేటికి పక్కకు పెట్టాలని. సో ఇంకా చిన్నదాన్ని రేపటి నుంచి నర్సరీకి పంపించాలి. అన్నిటికంటే ఇది ఒక పెద్ద టెన్షన్ నాకు, చాలా బాధ కూడా. సో ఇది వచ్చేసి నేను ఫామ్ ఫిల్ చేస్తున్నా పాపది. తనకి ఇప్పుడు 7 months కదా. తన కేర్ ప్లాన్ అనేది మనం ఎవ్రీ 4 monthsకి రిన్యూ చేయాలి వాళ్ళ దగ్గర. సో నేను 4 months ఉన్నప్పుడు జాయిన్ చేయించాను. అప్పుడు కేర్ ప్లాన్ అనేది ఏముంటుంది, ఏం లేదు కదా, నార్మల్గా పాలు, అప్పటికి ఎలర్జీకి అవి ఏం లేవు. సో నౌ ఐ నో ఏమేమి తినాలి ఏమేమి తినొద్దు అని. నర్సరీ బ్యాగ్ తనకి కొన్ని క్లాత్స్ పెడదాం అనుకున్నా. ఎందుకనంటే పాలు మీద వేసుకోవడం, లేదా తడిచిన డ్రెస్సెస్ వాష్రూమ్కి పోయినా స్పేర్ ఉండాలి కదా అని చెప్పేసి ఒక 5 pairs అట్లా పెట్టేస్తా దాంట్లో. గెటింగ్ రెడీ బ్యాక్ టు నర్సరీ. ఐఎమ్ సో సాడ్. చాలా బాధ అవుతుంది సీరియస్లీ. దట్ ఏం చేయలేని పరిస్థితి మమ్మీది కన్నా. Look at these cute dresses. How cute they are. Yeah. సో దీంట్లో ఆల్రెడీ అంటే ఇంతకుముందు పెట్టినవే సాక్సెస్ ఉన్నాయి, న్యూ వన్ వాడలేదు అసలు. సో 2 pairs ఆఫ్ సాక్సెస్ కూడా పెడుతున్నా. ఎందుకనంటే ఒకరోజు ఏమైందనంటే సాక్స్ నేను పంపించలేదు, ఆమెకి అక్కడ పిల్లల సాక్స్ వేసి పంపించారు. సో ఇక్కడ ఇప్పుడు అది కాక హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ అయితే చాలా స్ప్రెడ్ అయిపోతుంది. చాలా అంటే నర్సరీలో అయితే మేము హాలిడేలో ఉన్నప్పుడు మాకు మెయిల్ వచ్చింది, ఎవ్రీవన్ గాట్ హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్. సో మీరు బేబీస్ ఇంటి దగ్గర ఉంచండి అని. థ్యాంక్ గాడ్ మేము అప్పుడు ఇంటి దగ్గర ఉన్నాం హాలిడేలో. నేను అసలు పంపించలేదు ఆ టైంలో నర్సరీకి, ఇంటి దగ్గర ఉంది పాప. సో నా హోప్ఫుల్లీ నథింగ్ ఏం ఉండదు. హోప్ఫుల్లీ ఇప్పుడు అందరికీ తగ్గిపోవాలని అనుకుంటున్నా. సో అందుకే కొంచెం బట్టలు కూడా ఎక్కువ పెట్టడము, సాక్సెస్ అన్నీ ఇస్తున్నా. బ్లాంకెట్ కూడా యాక్చువల్లీ అక్కడ ఒక బ్లాంకెట్ ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళు వాష్ చేస్తారు, లైక్ 3-4 daysకి ఒకసారి వాష్ చేస్తారు. ఇంకో బ్లాంకెట్ నేను కూడా తీసుకోపోయాలి. ఐఎమ్ గోనా మిస్ హర్.
దట్స్ సో సాడ్. పంపించక తప్పదు. 2 వీక్స్ ఇంట్లో ఉండేసరికి ఇప్పుడు పంపించాలంటే చాలా బాధ అవుతుంది. అసలు నాకు బాధ పక్కన పెడితే ఏమో 2 వీక్స్ నాతో ఉంది కదా. లుక్ ఎట్ హర్. నాన్న అయితే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. నా దగ్గర ఉంటే ఎక్కడున్నా కానీ చూసి గుర్తుపట్టడం అట్లా ఉంది. నాకు బాగా అటాచ్ అయిపోయింది. ఇప్పుడు నర్సరీలో ఉంటుందా ఉండదా, వదిలేసి వస్తే ఎలా ఉంటుందో ఏమో అని చాలా భయం అవుతుంది. Mommy is gonna miss you. Mommy gonna miss you. You will miss mommy. Will you miss mommy? I love you. Yeah. సో ఇంకా మండే నర్సరీకి అయితే వచ్చాము. ఇది చిన్నదాని నర్సరీ అనమాట. సో నర్సరీలో తన రూమ్, ఇంకా దాంట్లోకి అసలు మొత్తం పడుకుంది దారిలో. బట్ బయట డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ సౌండ్, బెల్ సౌండ్, నేను ఇట్లా లాక్ ఓపెన్ చేస్తున్న సౌండ్ విని వెంటనే లేచింది. అమ్మ తీసుకొచ్చింది ఇలా నాయన అనుకుందేమో. అసలు వెళ్ళే దారిలో కూడా కొద్దిసేపు అంతా ముఖం అంతా ఎట్లనో పెట్టుకుంది. నాకు అసలు చాలా బాధ వేసింది తీసుకొని రావాలంటే. ఇంకా తీసుకొని వచ్చాక యాక్చువల్ ఆ టైంకి ఎవరు రాలేదు ఆ రోజు. ఫస్ట్ ఈమెనే ఉండే. ఇంకా తీసుకొని పోయి, ఇదంతా తన నర్సరీ అనమాట. లైక్ ట్వీనీస్ అండ్ బేబీస్, ఓన్లీ 2 రూమ్సే ఉంటాయి ట్వీనీస్ అండ్ బేబీస్లో. ఇంకా సరే అని తీసుకొని వెళ్ళిన. వాళ్ళ మేనేజర్ లోపల ఉంది, తను వస్తున్నా అని చెప్పేసరికి నేను అంతలోపు ఇంకా సరే తన స్వెటర్ అవి తీసేద్దామని పడుకోబెట్టి స్వెటర్ తీసేస్తున్నా. షీ వాజ్ హ్యాపీ యాక్చువల్లీ. తనంటే తీసుకొచ్చాక అటు ఇటు దిక్కులు చూసి హ్యాపీగానే ఉంది. లైక్ ఏడవలేదు చూసి. అండ్ నేను ఎలా ఉంటుందో అని ముందు రోజు మొత్తం అంత టెన్షన్ పడితే నేను వదిలేసి, అంటే అక్కడ కూర్చోబెట్టి బుక్ చేతికి ఇచ్చిన. ఇంకా నన్ను చూడని కూడా చూస్తలేదు. ప్లీజ్ గో మమ్మీ అన్నట్లుంది, వెళ్ళిపో మమ్మీ ఇక్కడి నుంచి అని చెప్పినట్లుంది. అసలు చాలా బాగానే ఉంది, అసలు ఆడుకుంది. బట్ పిక్ చేసుకోవడానికి సురేష్ వెళ్ళినప్పుడు కొంచెం అంటే చూడంగానే ఏడుస్తుంది అనమాట. అంటే ఎత్తుకోవాలని, రావాలని, దగ్గరికి రండి అని అట్లా ఏడుస్తుంది అంట. సో ఆబ్వియస్లీ షీఈస్ మిస్సింగ్ అస్. అది ఉంటుంది కదా తనకి ఇంకా. బట్ యా, ఇంకా 2 వీక్స్ ఆఫ్ హాలిడేస్ తర్వాత పిల్లలు నర్సరీకి వెళ్ళాలంటే ఐ కెన్ ఫీల్ దట్. బికాస్ నేను ఏదైనా వర్క్ ఇప్పుడు బంద్ చేసి వర్క్ వెళ్ళాలన్నా నాకు అలానే అనిపిస్తుంది. స్కూల్ ఏజ్లో నాకు స్కూల్ హాలిడేస్ వచ్చి, సమ్మర్ హాలిడేస్ వచ్చి నేను స్కూల్కి పోవాలన్నా నాకు అప్పుడు కూడా అలానే అనిపించేది. సో యా, దిస్ ఈజ్ టుడేస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ నేను కొత్తగా చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. సో దట్ యూ విల్ గెట్ టు నో మీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.